స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఎలాగైనా ఈ ప్రమోషన్ నాకే రావాలి. నాకు బాస్ టైర్ అంటే ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. బాస్ అవ్వడం నా లైఫ్ అంబిషన్ సార్. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలో చెప్పండి సార్, చేస్తాను. నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది రంజిత. నాకు నువ్వే కావాలి సార్. కూల్. ఇందులో కంపల్షన్ ఏం లేదు. జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. టుమారో 11 AM మీట్ మీ అట్ మై పూల్. ఆఫ్ కోర్స్ నువ్వు పర్ఫామ్ చేసి కూడా ప్రమోట్ అవ్వచ్చు. బట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే హాయ్ రంజిత, నన్ను గుర్తుపట్టావా? ఎప్పుడు అంటుంటావు కదా ఎక్కడో చూశాను, ఎప్పుడో కలిశానని. అది నిజమే. మనం ఒకటే కాలేజీలో చదువుకున్నాం రంజిత. ఐఎమ్ యువర్ సీనియర్. నేను చూసిన మొదటి అందం, విన్న మొదటి కవిత, నాకు అన్నిటికన్నా నచ్చిన పదం రంజిత. ఎస్, నేను పిరికివాడిని రంజిత. అందుకే ఎదురుగా చెప్పే ధైర్యం లేక ఈ ఎంఎంఎస్. మనసు విప్పే ధైర్యం లేక నిరీక్షణలో నలిగిపోతున్నాను. ఇంకా ఈ నిరీక్షణ నా వల్ల కాదు. నీకు తెలుసా రంజిత, నిరీక్షణ అంటే కాలం అనే త్రిశూలంపై మన మనసును గుచ్చటమే. గుండెలు పిండేస్తున్న ఆ బాధ కూడా నాకు హాయిగానే ఉంటుంది. బికాస్ నాకు నీపై ప్రేమ. అది నమ్మేవంటే నీకు నాపై ప్రేమ. నేను చచ్చిపోయినా నిన్నే ప్రేమిస్తుంటాను. చివరిగా ఒక్క మాట, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రంజిత, ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
అబ్బో డెప్త్ చాలా ఉంది. డెప్త్ గ్యారంటీ. ఇంకెందుకైతే దూకే. సారీ రంజిత, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నువ్వు మోడర్న్గా డాషింగ్ ఉండడం చూసి నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకున్నాను. నువ్వే కాదు, ప్రజెంట్ జనరేషన్లో పిరికితనాన్ని అడ్డుగా పెట్టుకుని మోడర్న్ ట్రెండ్నెస్ అని మేకప్ వేసుకుని తిరుగుతున్నారు. సోషల్ బిహేవియర్ పేరుతో, ప్రొఫెషనలిజం పేరుతో పెద్ద పెద్ద తప్పుల్ని చాలా ఈజీగా చేసేస్తున్నారు. జిందగీ నా మీలగా దుబారాని సొల్లు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుని జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు నాలాగా. కానీ అదే జీవితంలో చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు నీలాగా. నేను దేనికోసమే ఆశపడి తప్పు చేశాను. మనుషుల్ని కాకుండా కుర్చీల్ని, కోరికల్ని ప్రేమించాను. అప్పుడే చచ్చిపోయాను. ఇంకా నేను దేనికోసం బ్రతకాలి? నిన్ను ప్రేమించేవారి కోసం. ఆ వెధవ నిన్ను చీట్ చేశాడని తెలిసే ప్రీతం వాడిని కంపెనీ నుంచి తీసేశాడు. ప్రీతం ఎవరైనా షాక్ అవుతున్నావా? హీఈస్ నాట్ ప్రీతం, హీఈస్ నవీన్ ప్రీతం, సన్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్. నీకోసమే తను ఇక్కడికి వచ్చాడు. మోడర్న్ లైఫ్ భ్రమలో బ్రతుకుతున్న నన్ను కూడా వాడే మార్చాడు. ప్రీతం, నేను తప్పు చేశాను ప్రీతం. ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. నాకు నీ ప్రెజెంట్ కావాలి, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ ప్రీతం. ఐ లవ్ యూ. నాకు 2 కొడుకులు అన్నయ్య గారు. ఆయనేమో దుబాయ్లో ఉంటారు. ఇదేమో మా చెల్లెలు. తను మా చెల్లెలు కొడుకు. పెద్దాడి పేరు మీద 40 ఎకరాలు, చిన్నాడి పేరు మీద 40 ఎకరాలు. ఇద్దరికి చెరొక ఇల్లు, నాకు 2 ఇళ్ళు. మాకే బోల్డు. ఇది కాక ఆయన నెల నెలా డబ్బు పంపటం. అసలు ఏం చెయ్యాలో తెలియక నేను బంగారం కొంటాం. మరి అంత నోడు అక్కడెక్కడో దుబాయ్లో ఎందుకు సావడం? ఇక్కడ ఏడొచ్చుగా. ఇంకెందుకు అన్నయ్య గారు ఆలస్యం? అమ్మాయిని పిలవండి. శాంతి, వెళ్ళి గీతం తీసురామ్మా. మా వాడికి ఈ అమ్మాయి నచ్చేసింది అన్నయ్య గారు. చాలా సంతోషం అమ్మా. వాడికి ఏంటన్నయ్య గారు, అమ్మాయి ఎవ్వరికైనా నచ్చేస్తుంది. బంగారంలా ఉంది పిల్ల. ఏం బంగారం? మా ఇంటికొస్తే 10 కేజీలు బంగారం వేస్తా. అది ఇప్పటికే వంగి నడుస్తుంది ఆంటీ. మరీ 10 కేజీలు బంగారం వేస్తే భూమిలో కుంగిపోతుంది. గీతా, నీకే ఫోను. రాంబాబు చేశాడు. వస్తున్నాను అత్తయ్య. హలో గీత, ఐమ్ సారీ. నేను ఫూల్ని గీత. నాకు మెచ్యూరిటీ లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అక్కడ పెళ్లి చూపులు అవుతుంటే నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. ఐ లవ్ యూరా. నాకు నువ్వే కావాలనిపిస్తుంది. మా అవ్వకి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. బావా, 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 నాన్న, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. అత్తయ్య, బావ రేపు వచ్చేస్తున్నాడంట. శాంతి, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. ఏంటి నిజమా? ఏంట్రా ఇది? నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.
కథ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను రెడీ. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఆల్రెడీ షూట్ కంప్లీటెడ్ సార్. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంది. వాట్? మరి బడ్జెట్? జస్ట్ 5 lakhs సార్. 5 lakhsలో ఫస్ట్ కాపీయా? ఎలా చేసావయ్యా? కసితో నాస్తి దుర్భేద్యం. కసి ఉన్నవాడికి సాధ్యం కానీ ఏముంది సార్. 5 lakhs ఇస్తే మూవీ ఇచ్చేస్తావా? 10 lakhs ఇస్తే ఇస్తాను సార్. మీరు పెట్టింది 5 కదా, ఇంకో 5 ఎందుకు? ప్రాఫిటా? కాదు సార్, ఇంకో సినిమా తీస్తాను. నిజాతిగా 5 lakhs అన్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. ఇంకో 5 lakhs ఇస్తే సినిమా తీస్తానన్నావు చూడు, అది ఇంకా బాగా నచ్చింది. రేపు మార్నింగ్ రండి, అగ్రిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీస్తే సినిమా అయితే. మీకు నచ్చితే కనుక ఓ 10 మందికి చూడమని చెప్పండి. నచ్చకపోతే పాయింట్ ఇది. నచ్చకపోతే ఇంకో 20 మందికి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. బావా, నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు బంగారం, నువ్వు ఏదడిగితే అది చేస్తా. అసలు నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. కాదు బావా, జాబ్ రాకముందు నువ్వు ఇలా ఉండేవాడివి. ఇప్పుడు అందరూ ఊర్లో మీ లడ్డు బావా మీ లడ్డు బావా అని అంటున్నారు. అయితే ఏం చేయమంటావు? బావా, నువ్వు 6 pack చేయవా ప్లీజ్ బావా, నా కోసం. 6 pack? Urgent client caller. I'm requesting that the following few lines for your kind consideration. Please leave grant for 4 days.